గట్కేసర్ జీహెచ్ఎంసీ 6వ డివిజన్ పరిధిలోని ఎన్ఎఫ్సీ నగర్ చౌరస్తాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు అంబరాన్నంటాయి. గట్కేసర్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షుడు కొమ్మడి మహిపాల్ రెడ్డి మరియు శివాజీ విగ్రహ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ ధైర్య సాహసాలను, హిందూ ధర్మం కోసం ఆయన చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు. జయంతిని పురస్కరించుకుని ప్రీమియర్ వాలంటరీ బ్లడ్ సెంటర్ సహకారంతో భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉత్సాహంగా రక్తదానం చేశారు. మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ శివాజీ మహారాజ్ సర్వమానవాళికి దిక్సూచి అని, ఆయన ఆశయాలను యువత పుణికిపుచ్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ప్రవీణ్ రావు, కొమ్మిడి దామోదర్ రెడ్డి మరియు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. जय भवानी, जय भवानी, छत्रपति शिवाजी महाराज की जय। साधिद्दाम మనిషి దొరికేది కష్టం. 24 గంటలకి వచ్చింది. 10 సంవత్సరాల సంధి ఇక్కడ ఛత్రపతి శివాజీ జయంతి జరపడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ విగ్రహం గిట ఏర్పాటు చేస్తామని చెప్పి విగ్రహ కమిటీ నిర్ణయించడం జరిగింది. కొన్ని కారణాల వల్ల కొద్దిగా లేట్ జరిగింది. నెక్స్ట్ జయంతి వరకు విగ్రహం ఏర్పాటు చేసేందుకు ఆ భగవంతుడు ఛత్రపతి శివాజీ అందరి ఆశీర్వాదంతో ఏర్పాటు చేసుకుంటామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా జీహెచ్ఎంసీ 6వ డివిజన్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మహిపాల్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి జరుపుకుంటున్నామంటే దానికి కారణము హిందూ సామ్రాట్గా మనం అందరం హిందువులను గర్వంగా చెప్పుకోవడానికి ఆ రోజు ఆయన స్థాపించిన ఏదైతే సామ్రాట్ ఉన్నదో దాని తరతరాలుగా మనము ఈరోజు ఇంకా జయంతి కార్యక్రమాలు జరుపుకుంటున్నామంటే హిందుత్వాన్ని ఐక్యం చేసి ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఛత్రపతి శివాజీ మహారాజ్కి చిన్నప్పుడు వారి అమ్మగారు భగవద్గీత, రామాయణం చదివించి నేర్పించిన విషయాలను ఆయన పాలిస్తున్న సమయంలో కూడా పాటిస్తూ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. అలాగే సమర్థ రామదాస్ గారు, వారి గురువు గారు, వారు ఒకానొక సమయంలో ఏం చేశారంటే, స్వామీజీ నాకు ఒక ప్రసాదం ఇవ్వు అంటే ఆయన ఒక సంచిలో కొంచెం మట్టి, కొంచెం గుల్కరాలు, కొంచెం గుర్రం పేడ ఇచ్చి, కొబ్బరికాయ ఇచ్చి పంపించిండు. ఇది ఇట్లా ప్రసాదం అవుతుంది అని చెప్పని వారి అమ్మగారు చూపిస్తే వారి అమ్మగారు చెప్పారు, ఈ మట్టి అంటే మన భూమి, గుల్కరాలు అంటే ఈ మన ఘట్టమైన భూమిలో ఆ రాళ్లతో ఉన్న భూమిని పరిపాలించాలి. छत्रपति शिवाजी का 396 जन्म उत्सव हम लोग मना रहे हैं। इस उत्सव पर हम शिवाजी महाराज को शत शत नमन करते हैं। जय भवानी।